హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇన్స్టెంట్ ఆలు ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 పెద్ద ఉల్లిగడ్డలను వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి సన్నగా నేను కట్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక పెద్ద ఆలుగడ్డ ఉడకపెట్టుకొని దానిపై తోలు మొత్తం తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి మొత్తం బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా వేసి అవి కూడా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ మైదా వేసి కొద్దిగా వాటర్ వేసి నేను కలిపిన విధంగా కలుపుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సమోసా షీట్ అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చేసి 55 రూపీస్, 25 పీసెస్ వస్తాయి. నేను కూడా ఇప్పుడే తీసుకున్నాను. ఎలా ఉందో మీరే చూడండి. ఒక ప్లేట్ తీసుకొని ఒక సమోసా షీట్ తీసి కొద్దిగా ఫోల్డ్ చేసి మనం ముందుగా కలుపుకున్న మైదా అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మొత్తం చేతిలోకి తీసుకొని మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ స్పూన్తో లోపలికి అదుముకుంటూ వేసుకోవాలి. వేసుకొని పైన సమోసా షీట్ మిగిలి ఉంటుంది కదా, దానికి కూడా కొద్దిగా మైదా రాసుకొని ఫోల్డింగ్ చేసుకొని అదేవిధంగా 2-3 సార్లు చేసుకుంటేనే సమోసాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ముందు ఎవరికి రాదు, 2-3 సార్లు ట్రై చేస్తేనే వస్తుంది. అదేవిధంగా సమోసాలు మొత్తం చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. సమోసాలు మొత్తం ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న సమోసాల్ని వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్ మీదే అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెడితే లోపల స్టఫింగ్ అనేది బాగా ఉడకదు ఫ్రెండ్స్. కాబట్టి లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా సమోసాలను మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని 4 పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని సమోసాల మీద వేసుకోవాలి. అంతే, ఇన్స్టెంట్ ఆలు ఆనియన్ సమోసా ఎలా ఉందో చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్